ఫ్రెండ్స్, నా పేరు చైతన్య. వెల్కమ్ టు పీజెడ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి నేను ఒక 1 మంత్ బ్యాక్ అయితే కమ్యూనిటీ ట్యాబ్ లోను ఒక పోస్ట్ అయితే వేశాను కదా, మూవీ టైటిల్స్ కోసం. ఈ వీడియోలో అందులో వచ్చేసి ఎన్టీఆర్ దేవర ఇంట్రడక్షన్ కి అయితే ఎక్కువ వ్యూస్ అయితే వచ్చాయి. అది ఎలా ఎడిట్ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చూపించిపోతున్నా. అండ్ దానికి కాస్త యాప్స్ వచ్చేసి కైన్ మాస్టర్, పిక్సెల్ ల్యాబ్, క్యాప్ కట్. కైన్ మాస్టర్, పిక్సెల్ ల్యాబ్ అనేది మనకి ఎలాగో ప్లే స్టోర్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. బట్ క్యాప్ కట్ అనేది మనకు ప్లే స్టోర్ లో మనకి అవైలబుల్ గా లేదు కాబట్టి నేను ఒక వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను కింద డిస్క్రిప్షన్ లింక్ లో. అందులో నుంచి అయితే మీరు క్యాప్ కట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి కావాల్సిన ఇమేజెస్, వీడియోస్, ఆడియోస్ కూడా అన్ని నేను కింద డిస్క్రిప్షన్ లింక్ లో అయితే ఇచ్చాను. అందులో నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేసుకున్నాం కదా. ఇక్కడ టెక్స్ట్ వచ్చేసి నేను పి అని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీన్ని కొద్దిగా పెద్దది చేసుకొని ఫోన్లోకి అయితే వెళ్ళి నేను ఇక్కడ కింగ్మన్ రెగ్యులర్ అనే ఒక ఫోన్ అయితే ఇస్తాను, సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీకైతే నేను ఒక దీని కరెక్ట్ మిడిల్లో పెట్టుకున్నాక టెక్స్చర్లోకి వెళ్ళక నేను ఒక ఇమేజ్ అయితే ఇస్తాను. ఆ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఈ ఇమేజ్ అయితే ఇలా మీరు సెలెక్ట్ చేసుకోలేదు, ఎందుకంటే ఒక సైడ్ బ్లూ ఒక సైడ్ రెడ్ అయితే ఉంటుంది కదా. ఇలా పెట్టుకున్నాక బ్యాక్గ్రౌండ్ అనేది ట్రాన్స్పరెంట్ చేసుకొని దీన్ని 3D కింద కన్వర్ట్ చేయాలి. 3D కింద కన్వర్ట్ చేసి డెప్త్ అనేది మరీ ఎక్కువ కాదు, ఒక 4లో పెట్టేసుకుందాం. 4లో పెట్టుకొని ఇప్పుడు మనం స్ట్రోక్ ఉంది చూసారా, స్ట్రోక్ అనేది ఎనేబుల్ చేసుకొని దీన్ని ఒక 2లో సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని అయితే మనం ఇమేజ్ని అయితే సేవ్ చేసుకుందాం. పి అయితే సేవ్ అయిపోయింది కదా. ఇప్పుడు పీని కాస్త జే కింద పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ టెక్స్చర్లోకి వెళ్ళి అదే టెక్స్చర్లోను రెడ్ అయితే ఒక సైడ్ ఉంటుంది, ఇంకొక సైడు ఆ సైడ్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నామంటే మనకి ఇమేజ్ అయితే ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీన్ని అయితే సేవ్ చేసేసుకుందాం. ఇప్పుడు మన కైన్ మాస్టర్ని అయితే ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు మన కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకున్నాక ఇమేజ్ సెట్స్లోకి వెళ్ళి ఒక కలర్ సెలెక్ట్ చేసుకొని దీన్ని ఒక 2.5 సెకండ్స్లో పెట్టి నేనైతే ఇక్కడ గ్రీన్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే క్రోమాకీలో అయితే రిమూవ్ చేయడానికి. ఇందాకలో మనం ఏదైతే జనరేట్ చేసుకున్నామో ఇమేజెస్ అనేది దీనికి ఇక్కడ కీ యానిమేషన్ ఇవ్వడానికి అయితే నేను ఇవి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేనైతే నాకు నచ్చినట్టుగా నాకు ప్రాపర్ వేలోను ఇలా అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఒక 0.1 ఇలాగా సెలెక్ట్ చేసుకొని దీన్ని కొద్దిగా బెండ్ చేసుకోవాలి. మనం దీన్ని ఇలా బెండ్ చేసుకొని కొద్దిగా ఇలా మూవ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఓకే, ఇది ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని అయితే సేవ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎలా వచ్చిందో. కొద్దిగా మనం అక్కడక్కడ పొలైట్ చేంజెస్ ఉంటాయి, అవి కూడా మనం చేసుకుని ఇప్పుడు మనం దీన్ని సేవ్ అయితే చేసేసుకున్నాం. సేవ్ అయిపోయింది కదా. మనం దీన్ని రీప్లేస్ చేసి జేని అయితే ఇక్కడ ప్లేస్ చేద్దాం. ప్లేస్ చేసాం కదా. ఇప్పుడు అన్నీ అంటే ఏదైతే ఇందాకలో ఉందో దానికి ఆపోజిట్ సైడ్లో మనం దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా ఇలా వచ్చింది కదా. దీన్ని అయితే నేను సేవ్ అయితే చేసుకుంటాను. ఓకే, ఇలా అయితే సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని కూడా సేవ్ అయితే చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు సేవ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏదైతే ఉన్నదో వెనకాతల గ్రీన్ కలర్ అనేది ఒక 6 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసేసుకొని ఈ జేని కూడా ఫుల్గా అలా డ్రాగ్ చేసుకొని లాస్ట్కి వచ్చేసరికి నేను అంటే ప్రతిదీ ఒక మీడియం ఒక స్ట్రైట్ వేలోనే ఇలా పెట్టేసుకొని మన దీని యొక్క కీ యానిమేషన్ అనేది కింద నుంచి కాకుండా పైనుంచి వచ్చేలా నేనైతే పెట్టుకుంటున్నాను. చూసారు కదా ఇలా వచ్చే టైప్లోను నేను ఇక్కడే దీన్ని ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ ప్లేలోను కీ యానిమేషన్ అయితే మనం నీట్గా ఇచ్చేసుకుందాం. ఓకే, ఇలా అయితే సరిపోతుంది. కరెక్ట్ మిడిల్లో అయితే నేను ఇలా పెట్టుకుంటున్నాను. ఓకే, ఇది ఇలా మనకి కీ యానిమేషన్ అయితే కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు మనం దీన్ని కూడా ఎక్స్పోర్ట్ అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని ఎక్స్పోర్ట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు పీని కాస్త రీప్లేస్ చేసుకొని జేని రీప్లేస్ చేసి పీ కింద సెలెక్ట్ చేసుకోవాలి. ఈ పీని కాస్త మనం ఆ పైకి అలా ఒక సైడ్కి మనం పెట్టుకోవాలి. కొద్దిగా పైకి కానీ అలా సెలెక్ట్ చేసుకోవాలి.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఈ పీన్ కూడా కరెక్ట్గా వచ్చాక దీన్ని కూడా ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేసేసుకొని కొత్త ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ నేను ఒక ఇమేజ్ని అయితే ఇస్తాను. ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో మనం ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియోని కూడా కింద మనం సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మన ప్యానల్ జూమ్లోకి వెళ్ళి ఒక చిన్న యానిమేషన్ అయితే ఇస్తాం. దీనికి యానిమేషన్ అయితే ఇచ్చాక ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మనం ఏదైతే ఈ లెటర్ అయితే ఉందో దీన్ని మనం స్ప్లిట్ స్క్రీన్లోకి వెళ్ళి పెద్దగా అయితే సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్నాక కిందకి వచ్చేసి క్రోమాకీలోకి వెళ్ళి మనం గ్రీన్ అయితే రిమూవ్ చేసుకుంటాం. గ్రీన్ రిమూవ్ చేసుకున్నాక స్టిక్కర్స్లోకి వెళ్ళి ఒక రెయిన్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకుని ఒపాసిటీలోకి వెళ్ళి మనం తగ్గించేసుకుంటాం. ఇప్పుడు మనం మళ్ళీ ఇమేజ్ సెట్స్లోకి వెళ్ళి వైట్ కలర్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. కాసేపు సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఇలా పెట్టుకొని దీన్ని బ్యాక్ అయితే సెండ్ చేసేసి ఫ్లిక్కర్లో పెట్టేస్తున్నాను. ఫ్లిక్కర్లో పెట్టి బ్లెండింగ్లోకి వెళ్ళి ఓవర్లో అయితే ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు మనకి మెరుపులు వచ్చినట్టయితే ఇలా అయితే మనకి ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే ఈ బోర్డు మీద ఏదైతే ఉందో అక్కడ బ్లడ్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను. నేను దీన్ని అయితే సైడ్కి డ్రాగ్ అయితే చేసేసుకుంటాను. దీన్ని కూడా నేను ఈ వీడియో లింక్ను కూడా నేను కింద డిస్క్రిప్షన్ లింక్లో అయితే ఇస్తాను. దీన్ని మనం క్రాప్ చేసేసుకొని ఎలా వచ్చిందో ఇప్పుడు ఎక్కడికైతే ఇలా మన చుట్టూ ఫెదర్ అయితే మనం బాగా పెంచేసుకొని క్రోమాకీలోకి వెళ్ళే మనకి రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ జే అనే అక్షరం మీద అయితే మనం ఇది ఇలా సెలెక్ట్ చేసేసుకున్నాం. చూసారు కదా, ఇప్పుడు మనకి అదే కొద్దిగా బాగా వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసేసుకున్నాం. ఇందాక మనం ఎక్స్పోర్ట్ చేసుకున్నాం కదా పీల్, ఇలా మనం పీన్ కూడా చేసేసుకున్నాం. ఓకే, ఇది మనం ఇలా యాడ్ చేసేసుకొని ఈ ఏదైతే ఉందో దీన్ని మనం ముందు కొద్దిగా మనకు 0.300 సెకండ్స్ అనేది మన వేస్టేజ్ ఉంది కదా, అది రిమూవ్ చేసేస్తాం. రిమూవ్ చేసేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి బ్యాక్ సైడ్కి అయితే మనం పంపించేసి దీన్ని మనం డూప్లికేట్ కింద అయితే నేనైతే తీసుకుంటున్నాను. డూప్లికేట్ కింద అయితే తీసుకొని నేను ముందుగా ఏదైతే మనం ఎక్స్పోర్ట్ చేసుకున్నాం కదా ఆ పీన్ అనేది ఫెదర్ అయితే ఇస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ దీన్ని డూప్లికేట్ తీసుకొని ఇక్కడ మనం ఇప్పుడు జేని అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు జే అని చూసారా, ఆ జే అనేది మనకు ఇటుపక్క రావాలి. నేనైతే పీజీ అని కదా సెట్ చేస్తున్నాను. దీన్ని మొత్తం బ్యాక్ సైడ్కి పంపించేస్తున్నాను. పంపించేశాక ఇప్పుడు మనకి మొత్తం బాగా అయితే వచ్చింది కదా, రెస్ట్ ఆఫ్ ది మనకి ఏదైతే వేస్టేజ్ ఉందో దాన్ని అయితే నేను ట్రిమ్ చేసేస్తున్నాను. ఓకే, ట్రిమ్ చేసేసాక ఇప్పుడు మనం స్టిక్కర్స్లోకి వెళ్ళి రెయిన్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఓకే, ఈ రెయిన్ ఎఫెక్ట్ అనేది ఫుల్గా డ్రాగ్ చేసేసుకొని ఇలా అయితే పెడుతున్నాను. ఇలా పెట్టాక దీన్ని ఒపాసిటీ అనేది కొద్దిగా తగ్గించేస్తున్నాను. ఇప్పుడు నేను మీడియాలోకి వెళ్ళి ఇమేజెస్లోకి వెళ్ళి వైట్ కలర్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. వైట్ అనేది అక్కడక్కడ నేను పెడుతున్నాను, ఎందుకంటే మనకు మెరుపులు అనేది ఎఫెక్ట్ అయితే మనకు తెలియాలి కదా. దీనికోసం అని చెప్పి నేను ఈ ఎఫెక్ట్ని అయితే నేను ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది ఎలాగంటే ప్రతి ఇమేజ్ ఓవర్లో సెలెక్ట్ పెట్టుకొని ఓవరాల్ యానిమేషన్స్లోకి వెళ్ళి ఫ్లిక్కర్లో పెడుతున్నాను. ఒక ఇమేజ్ ముందుంటే ఇంకో ఇమేజ్ అనేది నేను బ్యాక్ సైడ్కి అయితే పంపించేస్తున్నాను. అలా ప్రతి ఇమేజ్ నేను ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఓకే, దీన్ని కూడా ఇలా డ్రాగ్ చేసేసుకున్నాక మనకి ఇలా అయితే వీడియో అయితే వస్తుంది కదా. ఓకే, ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మన క్యాప్కట్ అయితే ఓపెన్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్, మనకి క్యాప్కట్ ఓపెన్ చేసుకున్న ముందు అయితే మనం VPN అయితే ముందుగా కనెక్ట్ చేసుకోవాలి. ఏదైనా VPN ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉన్న ఏదో VPN. ఓకే, మనకి ఇలా ఉంది కదా. ఇక్కడ వచ్చేసి వీడియో ఎఫెక్ట్స్లోకి వెళ్ళి నేనైతే ఇక్కడ షేక్ ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. లెటర్స్ అన్నిటికీ అయితే నేను షేక్ ఎఫెక్ట్ అయితే ఇస్తున్నాను. దీని యొక్క ఇంటెన్సిటీ స్పీడ్ అనేది అడ్జస్ట్ చేస్తున్నాను. మీకు నచ్చినంత, అంటే అక్కడ వీడియోకి ఎంతలా సూట్ అవుతుంది అనేది అక్కడ మనకు కావాలి. నెక్స్ట్ మిగతా ఇమేజెస్ కూడా అంతే. రెస్ట్ ఆఫ్ ది రిమైనింగ్ మనకు నచ్చిన ఇదైతే ఫుల్ కాబట్టి మనకు నచ్చిన ప్లేస్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే నాకు కావాల్సిన ప్లేసెస్లో అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, వెనకతలి ఎండింగ్ అయితే తీసేస్తున్నాను. ఇప్పుడైతే దీనికి ఇక్కడ ఒక చిన్న ఆడియో క్లిప్ అయితే యాడ్ చేసేసి దీని అయితే ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ అయితే చేసేసుకుందాం.
ఇది రిజిస్టర్ అయిపోయాక ఈ వీడియోని అయితే మనం ఎక్స్పోర్ట్ అయితే చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం క్యాప్కట్ అయితే ఓపెన్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. మనం క్యాప్కట్ అయితే ఓపెన్ చేసుకున్న ముందు VPN అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఇందాక మనం ఏదైతే ఎక్స్పోర్ట్ చేసిన క్లిప్స్ అయితే ఉన్నాయో అన్నీ ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా నేను ఇంకొక క్లిప్ కూడా ఇస్తాను, అది కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ షేక్ ఎఫెక్ట్ అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నా లెటర్స్ వచ్చేసి 3 లెటర్సే కాబట్టి నేను అక్కడ 2 లెటర్సే కాబట్టి ఆ 2 లెటర్స్కే నేను అక్కడ షేక్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ స్పీడ్ అండ్ ఇంటెన్సిటీ అనేది మీకు అక్కడ ఎంతకు సూట్ అయితే అంతలో అడ్జస్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అనేది నాకు నచ్చిన ప్లేస్లో అయితే నేను ఇక్కడ యాడ్ అయితే చేసుకుంటున్నాను. మీరు కూడా మీకు నచ్చిన ప్లేస్లో అయితే షేక్ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా మొత్తానికి మీకు నచ్చిన ప్లేస్లో అయితే మీరు యాడ్ చేసుకున్నారనుకోండి, మీకంటూ ఒక ఐడియా ఉంటుంది అని. ఇక్కడ నేను ఒక ఆడియో క్లిప్ అయితే ఇస్తాను, అది యాడ్ చేసుకొని ఇప్పుడు మీరైతే ఎక్స్పోర్ట్ అయితే చేసేసుకోవాలి. హలో ఫ్రెండ్స్, నాకైతే మీ వీడియోని మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీకు ఇంకొక డిస్క్లైమర్ ఏంటంటే, మన వీడియోస్ ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా అయితే చూసారు కదా ఇక్కడ డాష్ బోర్డ్ లోను. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా అయితే చూస్తున్నారు. మనకు వచ్చే వ్యూసే అంతంత మాత్రాన. మనల్ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకుని, అంటే మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు కూడా అందరూ మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేస్తే మనకి తొందరగా మన గోల్ అయితే రీచ్ అయిపోతాం. ఇంకా నేను ఇంకా ఒక కొత్త మూవీ ఫోన్స్ వీడియోస్ అయితే నేను బాగా చేస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే తొందరగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కన గంట సింబల్ కూడా కొట్టేయండి. She's a